नमो वासवाम्बायै नमः। ॐ नमो वासवाम्बायै नमः। స్వాగతము వాసవి కరుణించి కాపాడు వేదాంత రూపిణి మము కావగరావమ్మా. స్వాగతము వాసవి కరుణించి కాపాడు వేదాంత రూపిణి మము కావగరావమ్మా. नमोस्तुते नमोस्तुते वासवी देवी नमोस्तुते 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 वासवी देवी। वासवी माता की जय। वासवी माता की जय। जय वासवी जय। जय जय वासवी। ఇక్కడికి వచ్చి పేర్లు రాపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు 5 పేర్లు వచ్చాయండి. సో వీ వుడ్ లైక్ టు ఎంకరేజ్ అవర్ టాలెంట్. ఎవరైనా కిడ్స్ పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా ఇక్కడికి రండి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఏమండి, మీరు వెనకల పేర్లు రాయిస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారి జై వాసవి అని చెప్తే కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. జై వాసవి. వెనకల వాళ్ళు, వెనకల ఎవరైతే పేర్లు రాయిస్తున్నారో ఒక్క సెకండ్ నన్ను గమనించండి. అవెన్ వాలంటీర్స్ బ్యాక్ సైడ్ ఎవరైనా అలా చెప్పండి అబ్బా. జై వాసవి. ఓకే, ఆల్ రైట్. అందరికీ శుభ శనివారం అండి. అనంత సంసక్తిదాయాం సామ్రాజ్య రపూజ్యదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం అనంత సంసార సముద్రతారాం నౌకాభిరాభ్యాం గురుభక్తిదాయాం వైరాగ్య సామ్రాజ్య రపూజ్యదాభ్యాం నమో నమః శ్రీ గురుపాద నమః శ్రీ గురుపాదుకాభ్యాం అనంత సంసాభ్యాం గురుభక్తిదాయాం వైరాగ్య సామ్రాజ్య రపూజ్యదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం వాసవీం కరుణామూర్తిం ధర్మ సంరక్షణాత్పరం వైశ్యకుల ప్రదీపం తం వందే కన్యకా పరమేశ్వరీం వాసవీం కరుణామూర్తి
జై వాసవి, జై వాసవి. వాసవి మాతాకి జై బోలమ్మ, వాసవి మాతాకి జై బోలమ్మ, వాసవి మాతాకి జై వాసవి, జై వాసవి, జై వాసవి. గిదిటిన గంధమ బొట్టతో నిజంగా కళ్ళు తిప్పుకోలేకపోతున్నా. సో అలానే ఆ అద్భుతమైనటువంటి ఆ మెమొరీని మనం అందరూ దాచుకోవాలంటే ఒక్క ఫోటో తీసుకుందాం. దయచేసి అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. ఫేస్బుక్ లో పుట్టిన చిన్న చిగురు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పుష్పం అయింది. సాయి సాత్విక్ గారి కళ ఇప్పుడు మన అందరు గరగగదగ మారింది. అవం ఒక పేరు కాదు, అది మన బంధం, మన ఊపిరి. వేసిది మాత దీవరవత మొదలైనది ఆవం, ఆవంతోనే కలిసేను ప్రతి ఒక్కరి అనుబంధం. 2013లో ఒక్క ఆలోచన పుట్టింది, మన వాళ్ళందరూ కలిసి. అనిల్ కుమార్ అప్పల గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. సార్ ఎక్కడున్నారు మీరు? అనిల్ కుమార్ అప్పల గారు, దయచేసి ఎక్కడున్నా వీరికి బహుమతిని అందించడం కోసం వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. So wonderful, congratulations madam once again. And also sir, can we have you here? And also అందరూ మీరు ఒకటి గమనించాలి, అప్పుడే మీరు గేమ్ ఆడినప్పుడు కాయిన్స్ ఎవరు తెలుసా దాచింది? అది ఈయనేనండి. ఒకసారి ఈయనకి గట్టిగా చెప్పండి. So treasure hunts లో కాయిన్ దాచింది సరే, సూపర్ వండర్ఫుల్. యాక్చువల్లీ దట్ వాజ్ రియలీ అ స్మార్ట్ ప్లాన్. ఎంత బాగా, ఎంత అనుకూలంగా మన కోసం అందరికీ ట్రెజరర్ హంట్ ని బాగా ప్లాన్ చేసి వీరికి బహుమతిని అందచేయడం కోసం బాలకృష్ణ సిహెచ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. Can we give it a big round of applause to Balakrishna garu? Thank you so much. మేడం ఎక్కడ దొరికింది కాయిన్? గడ్డిలో దొరికింది. అయ్యో మేడంకి కూడా గడ్డిలోనే దొరికిందంట. అందరికీ సూపర్, కంగ్రాచులేషన్స్. బంగారు బాబుకి ఎక్కడ దొరికింది అడుగుదాం. కాయిన్ ఎక్కడ దొరికింది? కాయిన్ ఎక్కడ దొరికింది నీకు? జోబులో ఉంది. నానిచ్చి మళ్ళీ ఇచ్చారు, నానిచ్చి మళ్ళీ ఆగు, నువ్వు వాడి లాంగ్వేజ్ డీకోడ్ చేయాలంటే అర్జెంట్ గా జావా నేర్చుకుని రావాలి, అప్పుడే కాదు. మా బంగారు కొండకు బహుమతిని అందచేయడం కోసం అయ్యప్ప గుండా గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. లవ్ యూ టు. తరువాత హర్షవర్ధన్ దేవతి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నా. అన్నయ్య మీరు ఎక్కడున్న వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది విన్నర్ అండ్ కిషోర్ కుమార్ గారు. కూర్చున్న చోటే బహుమతిని గెలుచుకో అన్నమాట. వావ్. సో ఆ లక్కీ విన్నర్ ఎవరో తర్వాత తెలుసుకుందాం. సో దయచేసి మీ సీట్ల నుండి లేవకండి. మీరు లేచి నేను అప్పుడు కూర్చున్నా తర్వాత వేరే వారు వచ్చారని చెప్పకండి. ఆ గిఫ్ట్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి అదృష్టం వచ్చినట్టే, మేము మాత్రం బాధ్యులం కాదు. ఓకే ఓకే, వీరికి బహుమతిని అందచేయడం కోసం మన ప్రియాతి ప్రియమైన ఆర్య వైశ్య ముద్దు బిడ్డ సాయి సాత్విక్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఓకే
బహుమతిని అందచేయడం కోసం మన యోగా ఇన్స్ట్రక్టర్ అయినటువంటి ప్రవళిక గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్రవళిక గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అక్కడే పక్కకి గోడ పక్కనే దొరికింది. అక్కడే ఎక్కడో అక్కడే. చరిత గారు గిఫ్ట్ అందజేస్తున్నారు. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. చివర దొరికింది కాయిన్. వీరికి బహుమతిని అందచేయడం కోసం విజయ్ కుమార్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. కెన్ వీ హ్యావ్ విజయ్ కుమార్ గారు హియర్ ఆన్ ద స్టేజ్? నామండి వీరికి బహుమతి అందచేయడం కోసం. పావని గారు మరియు అనిల్ కుమార్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పావని గారు, we would like to have you here onto the stage, ma'am. All right. I wanted to listen. All right, so ఇప్పుడు మనందరి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయండి. సో మన AVAM కుటుంబ సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యాలను నేర్చుకున్న వారు మన ముందు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారండి. సో లెట్ వి కాల్ అపాన్ టు ద స్టేజ్ హన్సీ, ప్రజ్ఞాని అండ్ రేవంత్ గారు టు పర్ఫార్మ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Give it a big round of applause to all of these three. ఒకసారి గట్టిగా చప్పట్లు. చాలా చక్కగా ప్రదర్శించారు కనుక ఒక్కసారి. ఓకే, ఆల్ రైట్. మన ముందుకు అద్దరు కొట్టడానికి వస్తుంది గాయత్రి లాస్య. గివ్ ఇట్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు గాయత్రి లాస్య. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఏ దానిలోనో పార్టిసిపేషన్ చేస్తారంటే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చండి. సంథింగ్ లైక్ సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ, ఇంకా మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళలు ఏమున్నా సరే మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో వీ వుడ్ లైక్ టు హ్యావ్ యూ హియర్. సో ఒక అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకం చెప్పడంతో సిద్ధంగా ఉన్నారండి. సో గివ్ ఇట్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆదిత్య. పసుపు వినాయకుడికి మరొక పేరు ఏంటి? కొంచెం డిఫరెంట్గా థింక్. ఓకే, ఇంకా ఫైనల్లీ ఆన్సర్ చెప్పేసిన. ఆన్సర్ వచ్చేసి బింబ వినాయకుడు. బింబ వినాయకుడు అని పసుపు వినాయకుడికి ఇంకొక పేరు అనేది ఉంటుంది అన్నమాట. గట్టిగా చప్పట్లు అన్వికాకి. దా. వావ్, వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతంగా. గురురాజు కుప్ప గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. గురు అన్న గారు ఎక్కడున్నా కుటుంబం సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడే ఉన్నారా? ఆల్ రైట్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీపై ఎల్లప్పుడూ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నామండి. కుటుంబ సభ్యులు మరియు వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ ఈవెంట్తో నాకు ఒక మంచి అన్న దొరికారని కూడా చెప్పాలి. సీరియస్లీ యు ఆర్ రియలీ సో స్వీట్. నిన్నటి నుంచి చూస్తున్నాను ఎంత కష్టపడుతున్నారంటే, అంటే ఆయన ఒక్కరేని కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కష్టం వెనుక ఈరోజు మనం ఇంత సక్సెస్ఫుల్గా ఈ మీట్ని జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీపై ఎప్పుడు ఆ భగవత్ కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నట్టు అసలు నేను ఇప్పుడు కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి అన్న ఒక కాన్సెప్టే లేకుండా పారాడాడండి. నిజంగా ఎంతో ఫిజికల్ స్టామినా ఉందంటే హర్ష అన్న నీకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు ఇలానే మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.
వారిని మరియు వారి కుటుంబ సభ్యులని వేదికపై ఆహ్వానిస్తున్నామండి. నా తరపున కూడా అన్నగారికి థ్యాంక్స్ తెలుపుతున్నానండి. చరిత గారికి అప్రిషియేషన్ ఇప్పుడు స్టేజ్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా చరిత గురించి ఒక మాట చెప్తా. ఎన్ని ప్రోగ్రాములు జరిగినా అవం కోసం ఎంత దూరమైనా మ్యాక్సిమం మోస్ట్ వచ్చి యాంకరింగ్లో మన కోసం తనకి నియర్ బై 100 ప్రోగ్రామ్స్లో యాంకరింగ్ చేసింది తను. బాలకృష్ణ గారి ప్రోగ్రామ్స్లో కూడా యాంకరింగ్ చేసింది తను. అంటే మన కోసం అవం గ్రూప్లో తను కూడా ఉంది. లాస్ట్ 10 years నుంచి అవంకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. ప్రతి ఈవెంట్కి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ చరిత. మన తరపు నుంచి స్పెషల్గా అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 2 ఎవరు లేరా? నంబర్ 3 ఎంతమంది? నంబర్ 4 ఎంతమంది? స్వాగతము వాసవి కరుణించి కాపాడు వేదాంత రూపిణి మము కావగరావమ్మ. స్వాగతము వాసవి కరుణించి కాపాడు వేదాంత రూపిణి మము కావగరావమ్మ. నమోస్తుతే నమోస్తుతే వాసవి దేవి నమోస్తుతే నమోస్తుతే నా ఊపిరి నీకు ధ్యానం నా హృదయమే రత్నాసనము. ఈ జగాన ధర్మము నిలిపి ఆదర్శ రమణిగా వెలిసి. ఈ జగాన ధర్మము నిలిపి ఆదర్శ రమణిగా వెలిసి. దృఢ భక్తితో నిన్ను కొలిచెదము సుఖ శాంతులు ఇవ్వమ్మా. దృఢ భక్తితో నిన్ను కొలిచెదము సుఖ శాంతులు